హలో గైస్, ఈరోజు శ్రావణ మాసం కాబట్టి సో నేనైతే సింపుల్గా ఒక దీపం పెట్టుకొని సో మా మమ్మీ పెట్టమంటే పెట్టానమాట. సో పూజించుకున్న తర్వాత సో నాన్ వెజ్ అయితే తినవద్దు కదా, సో నేనైతే పకోడీ నెక్స్ట్ దానికి కావాల్సింది ఇది కాబట్టి దాన్ని ప్రిపేర్ చేశాను అనమాట. దాంట్లో అల్లం అండ్ గరం మసాలా, సమ్ చిల్లీ పౌడర్, నెక్స్ట్ సాల్ట్, బియ్యం పిండి, నెక్స్ట్ శనగపిండి అంతా మిక్స్ చేసి దాంట్లో కొంచెమే తక్కువ క్వాంటిటీ వాటర్ పోసి కలిపి నెక్స్ట్ పకోడీలాగా ఇలా అయిపోయిందనమాట. క్రంచీగా చాలా కరకరలాడుతూ చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ నేనైతే ఇంకోటి చేస్తున్నా, ఇంకో ప్రిపరేషన్ ఉంది. సో ఇట్స్ మీన్స్ దాన్ని కంటిన్యూ కానీ దాంట్లో అయితే ఆయిల్ వేసాను అనమాట. ఏంటంటే వంకాయ ఫ్రై చేస్తాను ఈరోజు. వంకాయ ఫ్రై విత్ క్యారెట్స్, దాంట్లోకి చిల్లీ పౌడర్ అనమాట. నెక్స్ట్ ఆనియన్స్ ఖచ్చితంగా. బీరకాయ అయితే ఈరోజు మార్నింగ్ మా మమ్మీ చేసింది బీరకాయ కర్రీ. సో నాకైతే చాలా ఇష్టం. ఫుడ్ కూడా అంటే అన్నం కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. సో తినడమే ఆలస్యం, కొంచెం లేట్ అయింది. మనం కొంచెం బద్ధకం కాబట్టి లేట్గా లేసాను అనమాట. సో దీపం అయితే 10ంటికి పెట్టాను. పెట్టకూడదు అట్లా, 7 అట్లా పెట్టాలి, 8కి అట్లా. సో నేనైతే లేట్ చేసిన. వై బికాజ్ నాకు కొంచెం రెస్ట్ కావాలని పడుకున్నాను అనమాట. సో అందుకే లేట్ అయింది. ఎంత మంచి కర్రకర్రలాడుతాయో అంత బాగుంటుంది దొండకాయ పకోడీ. నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను అనమాట, నాకేం సొంతంగా రాదు. సో రీసెంట్గా చూసా, అందుకే ట్రై చేస్తున్నా. దొండకాయలు చాలా ఉన్నాయి, సో వేస్ట్ చేస్తే అవి పాడైపోతాయి అన్నమాట. సో అందుకే ఇలా చేస్తే మనం అన్నంలో పెట్టుకొని తింటే బాగుంటుంది టేస్ట్ అని నేను చేస్తున్నాను అనమాట. బాగుంటుంది. కంటిన్యూస్గా ఏమంటారు ఎగ్జామ్స్ ఉండడం వల్ల డే బై డే నాకు అలా తినడానికి అస్సలు పాసిబుల్ కాలేదు. నిజంగా చెప్పాలంటే ఎగ్జామ్ టైంలో తినకుండా వెళ్తే కాలేజీలో మాడుతుంది. నేను తెలుసుకున్న సత్యం అది. సో మార్నింగ్ ఖచ్చితంగా ఫుడ్ ఏదైనా తినాలి, పాలైనా సరే, సమ్ బ్రెడ్, రాకపోతే రైస్ కానీ జావా కానీ తాగాలి ఖచ్చితంగా. సో నేనైతే చాలా నెగ్లెక్ట్ చేసా ఫుడ్ విషయంలో. సో అందుకే నాకు చాలా స్టమక్ పెయిన్ లేసేది అనమాట. ఇప్పుడు రిలాక్స్ కదా, సో అందుకే చేస్తున్నా.